హాయ్ హలో నమస్తే. నేను సందాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజే ఊరి నుంచి వచ్చానండి. నేను వచ్చి ఇప్పుడే గార్డెన్ పైకి వచ్చేసాను. నేను గార్డెన్లోకి మిద్దె తోట మీదకి. అయితే నాకు ఇప్పుడు కొన్ని మొక్కలు అయితే చాలా ఎండిపోయాయండి. ఫ్లవర్స్ చూడండి ఎలా విచ్చుకున్నాయో, ఎవరు కొయ్యలేదు. నేను ఎల్లో ట్రాప్స్ పెట్టి వెళ్ళాను కదండి. ఎల్లో ట్రాప్స్ కొంచెం పనిచేసిందండి. ఈ మొక్కలన్నీ ఒకసారి మీకు ఎండిపోయిన మొక్కలు చూపిద్దామనేసి. ఈ చెట్టు అయితే పూర్తిగా ఎండిపోయిందండి. ఇది క్లోబీన్స్ చూడండి, పూర్తిగా ఎండిపోయింది. కొన్ని మొక్కలైతే అన్ని బాగా ఎండిపోయాయండి. అక్కడక్కడ బీరకాయలు ఉన్నాయి, సొరకాయలు కూడా ఉన్నాయండి. తెంపుకుందాం మనం ఇప్పుడు. కొన్ని హార్వెస్ట్ అయితే చేసుకుంటాను. ఈరోజు కర్రీకి కావాలి కదా మనకి. ఈరోజే వచ్చాము ఊరి నుంచి. అన్నీ చూసుకోవాలంటే కుదరదు. ఇంకా సాయంత్రం అయితే నేను అంత వాటర్ పట్టేసి మళ్ళీ అంతా గడ్డి అంతా తీసుకోవాలండి. పిందెలు కూడా వస్తున్నాయి, సొరపిందెలు. అయితే నేను ఉంటే ఇంకా కొంచెం బాగుండేదండి. సరే, మనకి అన్నీ కావాలి కదండి. ఊరికి వెళ్ళాలి, పిల్లల దగ్గరికి వెళ్ళాలి, మొక్కలు కావాలి, అన్నీ కావాలి కదా మనకి. అన్నీ చూసుకోవాలి. ఇది మిర్చి మొక్కండి, ఫ్లవర్స్ వస్తూ ఉంది. దీనికి ఫ్లవర్స్ వస్తున్నాయి. గోరు చుక్కుళ్ళు అయితే కొన్ని హార్వెస్ట్ చేశానండి ఇప్పుడే వచ్చేసి. ఈ ముదిరిపోయినాయి, కొన్ని సీడ్ కోసం వదిలిపెట్టేశాను. ముదిరిపోయినాయి సీడ్ కోసం వదిలిపెట్టేసి కొరవై ఇప్పుడే హార్వెస్ట్ చేశాను. ఇంకా అయితే ఉన్నాయండి. డ్రాగన్ ఫ్రూట్ అయితే వస్తున్నాయి. ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయండి. మనకు ఈ సైడ్ కూడా ఉన్నాయండి, గోడ సైడ్ కూడా ఉంది డ్రాగన్ ఫ్రూట్ 2. ఈ మొక్క అయితే పూర్తిగా ఎండిపోయిందండి. ఇది రాధా మనోహర్. సాయంత్రం వాటర్ పడితే మళ్ళీ ఎలా ఉంటాయో చూసుకోవాలి. సొరకాయలు ఈవినింగ్ వచ్చి నేను హార్వెస్ట్ చేస్తానండి. ఇప్పుడైతే కర్రీ కోసం కోసుకున్నాను 2. అది గోరు చిక్కుళ్ళు అవి కోసానండి. వాక్కాయలు నేను ఊరు వెళ్ళేటప్పుడు కొన్ని కోసుకెళ్ళానండి. ఇంకా చూడండి ఎలా ఉన్నాయి. అయితే వాటర్ లేక అన్నీ ఈ ఆకులతో సహా ఎండిపోతుందండి.
1 వీక్ అయింది నేను ఊరు వెళ్ళి. ఈ లోపల అసలు మా పనమ్మాయికి చెప్పి వెళ్ళానండి. అయితే ఆ పనమ్మాయి రాలేదండి. రాకోక అన్ని చెట్లు మొత్తం ఎండిపోయాయి. అప్పటికి కొంచెం కొంచెం తేమగా అయితే ఉంది. ఎందుకంటే కొంచెం మాకు తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చి పోసారంట ఒకరోజు. చూడండి ఎలా ఎండిపోతుందో చెట్టు. అది కొన్ని మొక్కలు అయితే అలా ఉన్నాయి. చాలా మొక్కల వరకు అన్నీ చనిపోయాయండి. అక్కడక్కడ మస్క్ మిలన్ కూడా పడి ఉన్నాయండి. నేను పోయి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న కాయలుగా ఉన్నాయి. ఆ కాయలు అలానే ఉన్నాయండి, వాటర్ లేవు కదా. వంకాయలు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి. దీనికి కూడా పుచ్చు వచ్చిందండి వంకాయ. ఈ సైడ్ కూడా ఒకటి ఎల్లో ట్రాప్ పెట్టాలండి. ఈ బెండకాయలు ముదిరిపోయాయి. దీనికి మిలీ బాక్స్ వచ్చేసిందండి. బాగా సాయంత్రం దీనికి కూడా మనం ఏదో ఒకటి చేయాలి. అదే చద్దన్నం ద్రావణం ఉంది కదా, అది నేను ఊరు వెళ్ళేటప్పుడు పోసి వెళ్ళాను. మల్బరీ అండి, నాటు మల్బరీ అండి ఇది. ఈ దొండ చెట్టుకైతే కొన్ని దొండకాయలు హార్వెస్ట్ చేశాను నేను. ఇప్పుడు చూపిస్తాను మీకు. నూరు చిక్కుళ్ళు చెట్టు చూడు ఎంత పొడుగు వచ్చిందో, అంత పై వరకు మనకి ఫ్లవర్స్ ఉన్నాయి, కాయలు కూడా ఉన్నాయండి. కొన్ని కాయలు కోసాను నేను ఇప్పుడే వీటికి. దీని స్టెమ్ చూడండి ఎంతలా ఉందో. దీనికి మనం మంచిగా కేర్ తీసుకుంటే బాగా కాస్తుందండి చెట్టు. ఇప్పుడు ఇదైతే మస్క్ మిలన్ అండి, 2 ఉన్నాయి. ఇది తమలపాకు, ఇది కూడా తమలపాకేనండి. ఇది ఎండిపోతుంది పాపం, సాయంత్రం నీళ్లు పట్టాలండి. చెమ్మకాయలు కూడా ముదిరిపోయాయండి. 2 చెమ్మకాయలు వచ్చున్నాయి. చూసారుగా, ఇవి కూడా ముదిరాయి. అక్కడక్కడ దొండకాయలు ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, చూసుకోలేదు. ఇప్పుడు వస్తానండి.
ఇంకా ఒకటి ఉండాడ కోస్తానండి. చూడండి గాలికి చెట్లన్నీ ఇలా పడిపోయాయండి. అదండి నా గార్డెన్ పరిస్థితి చూసారుగా. ఈరోజు ఇవి హార్వెస్ట్ చేశాను. గోరు చిక్కుళ్ళు, కొన్ని దొండకాయలు, 4 బెండకాయలు ఉన్నాయండి. ఇవి హార్వెస్ట్ చేశాను. ఈ పూటకి మనకి సరిపోతాయి. తర్వాత సాయంత్రం వచ్చి వీటి పని చూసుకుందామండి మొక్కలకి. ఓకేనండి, అయితే నా గార్డెన్ చూసేసారుగా మీరు. బాయ్ అండి.